రోజు మాకు రెగ్యులర్గా వచ్చే న్యూరో ఓపీలో 70% ఆఫ్ ద పేషెంట్స్ ఎక్కువ స్ట్రోక్ రిలేటెడ్ పేషెంట్స్ వస్తారనమాట. చాలా మంది పేషెంట్స్ అడిగే డౌట్ ఏంటంటే స్ట్రోక్ కి సంబంధించి బ్రెయిన్ లో క్లాట్ ఫామ్ అయింది అని, అంటే మామూలుగా జనరల్ టర్మినాలజీ ప్రకారంగా బ్రెయిన్ లో క్లాట్ ఫామ్ అయింది అంటారు. అది ఏ క్లాట్ అనేది కూడా వాళ్ళకి క్లియర్ గా తెలియదు అనమాట. దాన్ని మేము ఎప్పుడు రెగ్యులర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో క్లాట్ కరిగిందా లేదా, మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ తర్వాత ఆ క్లాట్ మాకు బ్రెయిన్ లో ఎలా ఉంది ఏంటి, ఆ రిపీట్ స్కాన్ కూడా ఒకసారి చేయించుకుంటావు, ఆ క్లాట్ పిట్ గా కరిగిందా లేదా అనేది వాళ్ళు చాలా మందికి డౌట్ ఉంటాం. ఇక్కడ స్ట్రోక్ రిలేటెడ్ గా మాకు మెయిన్ గా 2 things అండి. ఒకటి వచ్చేటప్పటికల్లా ఇస్కెమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే మెదడుకి సప్లై చేసే రక్తాలలో బ్లాక్ అంటే థ్రాంబస్ లాంటిది ఫామ్ అయ్యి మెదడుకి సప్లై చేసే బ్లడ్ అనేది తగ్గిపోయి అవతల బ్రెయిన్ అనేది ఒక ఏరియా వరకు మనకి డ్యామేజ్ అవడం, దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు. అది హెమరేజిక్ స్ట్రోక్ అంటే మెదడుకి ఏదైతే సప్లై చేసే రక్తాలలో అవి చిట్లి, అంటే బీపీ కంట్రోల్ అవ్వక అవి చిట్లి రక్తస్రావం జరిగి మనకి బ్రెయిన్ లో ఒక హెమరేజ్ అనేది జరగడం వల్ల, బ్లీడింగ్ అనేది జరగడం వల్ల వచ్చేది హెమరేజిక్ స్ట్రోక్ అనమాట. యూజువల్లీ మనకి ఈ రెండింటికి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. హెమరేజిక్ స్ట్రోక్ వచ్చేటప్పటికల్లా మెయిన్ గా ఏదైతే క్లాట్ ఫామ్ అయిందో, అంటే మనకి ఆ హెమరేజ్ అనేది ఒక్కొక్కసారి చిన్నగా జరిగితే అది ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం ఆ బీపీ కంట్రోల్ చేసుకుంటే బ్రెయిన్ అనేది ఆ బ్రెయిన్ సెల్స్ అనేవి రీజనరేట్ అయిపోయి నెక్స్ట్ మనం రిపీట్ స్కాన్ బట్టి మనకి స్కాన్ అంతా కూడా నార్మల్ గా కనిపిస్తుంది. అదే కొన్ని ఏరియాలో అంటే క్యాప్సుల్ గ్యాంగ్లియన్ కానీ ఇంకా మేజర్ ఏరియాస్ లో కానీ ఏదైనా బ్లీడింగ్ జరిగితే పెద్ద క్లాట్స్ లాంటి ఫామ్ అయితే మట్టికి ఒక్కొక్కసారి వాటి మనం సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. ఆ క్లాట్ అంతా కూడా ఎవాక్యుయేట్ చేసి మిగతా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా స్పేస్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం రావచ్చు. అది ఈ థ్రాంబిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ రక్తవాళ్ళు బ్లాక్ అయ్యి క్లాట్ గా ఫామ్ అయ్యి మనకి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గి బ్రెయిన్ డ్యామేజ్ బట్టి ఒక టైం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. ఇట్లా ఈ ఇస్కెమిక్ స్ట్రోక్ లో బిఫోర్ 4.5 hours లోపు కానీ మనం ఇమీడియట్ గా రికగ్నైజ్ అయ్యి మనం దానికి ఒక ఇంజెక్షన్ అంటూ ఉంటుంది అనమాట. థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అని, ఆ ఇంజెక్షన్ మనం ఇమీడియట్ గా చేసినా లేకపోతే ఆ థ్రాంబస్ అనేది మనం ఎండోవాస్కులర్ రిట్రైవ్ చేసినాం, మనం 4 hours మనం చేసిన ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ రికవరీ అనేది మనకి ఫాస్ట్ గా ఉంటుంది. మనకి రిపీట్ స్కాన్ లో కూడా మనకి బ్రెయిన్ అనేది ఆల్మోస్ట్ రికవర్ అయిపోయి నార్మల్ స్కాన్ లాగా ఉంటుంది. అది మనకు కొంచెం డిలే ట్రీట్మెంట్, మనం షుగర్ బీపీ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి బ్రెయిన్ డ్యామేజ్ మనకు అవ్వకుండా మనం తగ్గించగలిగితే అది ఏదైతే డ్యామేజ్ అయిన బ్రెయిన్స్ అనేది ఉందో అదంతా కూడా కొంచెం గ్లయోసిస్ అంటే స్కార్ టైప్, మనకి ఇప్పుడు మనకి చేతికి దెబ్బ కొన్ని చర్మం లేదా స్కార్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ టైప్ బ్రెయిన్ స్కార్ ఫామ్ అయ్యి ఆ స్కార్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.